ఇండియన్ బాక్స్ ఆఫీస్ ఎపిసోడ్ 4 కి స్వాగతం సుస్వాగతం. హాయ్, దిస్ ఈస్ యువర్ హోస్ట్ రివ్యూస్ బ్లాగర్. ఏంటి మధ్య ఛానల్లో కొంచెం వీడియోస్ రావట్లేవు అంటే కొంచెం వర్క్స్ ఎక్కువయ్యాయి భయ్యా, పర్సనల్ వర్క్స్. అవి క్లియర్ అయిపోయాక ఇక మీకు రెగ్యులర్గా వచ్చేస్తుంది. సో ఈ వీకెండ్ పెద్దగా సినిమాలు లేవు అండ్ మేము చాలా రివ్యూస్ సినిమాలు చూసాం, పెద్దగా ఇన్స్టాలో అండ్ ఇక్కడ కూడా పోస్ట్ చేయలేకపోయాం. సో బాక్స్ ఆఫీస్ అండ్ మూవీ అప్డేట్స్ చెప్పేసుకున్నాం కాబట్టి లెట్స్ గో విత్. మనం లాస్ట్ మంత్ ఎక్కడైతే ఆగిపోయామో అక్కడి నుంచి కంప్లీట్ చేసేద్దాం, స్టార్ట్ చేసేద్దాము. ఎస్, విడమయార్చి ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 137 crores గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది అండ్ ఈ సినిమా డిజాస్టర్ వర్డిక్ట్ తోటి అయితే ఎండ్ అయిపోయింది. ప్రజెంట్ ఈ సినిమా నెట్ఫ్లిక్స్ లో అయితే స్ట్రీమ్ అవుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ తండేల్ సినిమా. చాలా మందికి ఈ సినిమా 100 crores గ్రాస్ కొట్టిందో లేదో కొంతమంది డౌట్ లో ఉన్నారు. లేదు, ఈ సినిమా ఓన్లీ 92 crores గ్రాస్ మాత్రమే కలెక్ట్ చేసింది అండ్ ఈ సినిమా ఎట్ ప్రెసెంట్ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. చూడాలనుకుంటే చూడండి. అండ్ ఆ తర్వాత చావా సినిమా. ఈ సినిమా ఇప్పుడు కూడా మంచిగానే రన్ అవుతుంది బాక్స్ ఆఫీస్ దగ్గర అండ్ ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 802 crores గ్రాస్ అయితే కంప్లీట్ చేసుకుంది అండ్ మహారాష్ట్ర పరంగా 300 crores గ్రాస్ వచ్చింది అండ్ టోటల్ ఇండియా పరంగా చూసుకుంటే ఈ సినిమా దాదాపుగా 680 కోట్లు గ్రాస్ సంపాదించింది అండ్ నెట్ పరంగా చూసుకుంటే ఓవరాల్ వరల్డ్ వైడ్ గా నెట్ పరంగా చూసుకుంటే 590 crores నెట్ సంపాదించి ఆల్ టైమ్ టాప్ 5 ప్లేస్ లో అయితే కూర్చుంది అండ్ వరల్డ్ వైడ్ గా చూసుకుంటే 802 crores గ్రాస్ వచ్చింది. బట్ ఓవర్సీస్ లో పెద్ద ప్రమోషన్ చేయకపోవడం అండ్ అక్కడ సరిగ్గా రిలీజ్ చేసుకోకపోవడం వల్ల సినిమాకి మంచి పొటెన్షియల్ ఉన్నా సరే కేవలం ఓవర్సీస్ నుంచి 120 crores గ్రాస్ మాత్రమే వచ్చింది అండ్ ఓవరాల్ వర్డిక్ట్ అయితే బ్లాక్ బస్టర్ వర్డిక్ట్ తోటి అయితే ఎండ్ అయింది. అండ్ చావా సినిమా ఈ ఏప్రిల్ లాస్ట్ వీక్ లో మేబీ హై ఛాన్సెస్ ఫర్ G5 అండ్ నెట్ఫ్లిక్స్ లో అయితే ఇండివిజువల్ ప్లాట్ఫామ్ లో అయితే రాబోతుంది అండ్ ఏపీటీజీ మొత్తం కలుపుకొని దాదాపు 50 crores గ్రాస్ వచ్చింది. ఓన్లీ తెలుగు వర్షన్ పరంగా చూసుకుంటే 18 crores గ్రాస్ కలెక్ట్ చేసింది. కొంచెం సినిమా ఎర్లీగా రిలీజ్ చేస్తుంటే ఎక్కువ ప్రాఫిట్స్ వచ్చేటివేమో తెలుగు నుంచి కూడా, బట్ అదైతే అవ్వలేదు. అండ్ నెక్స్ట్ రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 151 crores గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. ప్రజెంట్ ఈ సినిమా నెట్ఫ్లిక్స్ స్ట్రీమ్ అవుతుంది అండ్ రికార్డ్ పరంగా చూసుకుంటే ఈ సినిమా టైర్ 2 లోనే సెకండ్ ప్లేస్ లో ఉందన్నమాట. దాదాపుగా ఓన్లీ తమిళనాడు నుంచి 59 కోట్లు గ్రాస్ అయితే చేసింది అండ్ ఇది కేవలం టైర్ 1 హీరోస్ కి మాత్రమే వర్కౌట్ అయ్యే నెంబర్ అండ్ తమిళనాడులో చేసింది. అండ్ ఇదే హీరో నుంచి ప్రదీప్ రంగనాథన్ నుంచి ఒక సినిమా అంటే PR4 అని చెప్పి ఈ సినిమా రీసెంట్ గా లాంచ్ అయింది. అందులో హీరోయిన్ కింద మన ప్రేమలో సినిమా మమితా బైజు హీరోయిన్ గా చేయబోతున్నారు అండ్ ఆయన థర్డ్ ఫిలిం యాజ్ అన్ యాక్టర్ గా రాబోతుంది. అది ఈ మేలో ఉండబోతుంది, లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ అనేది. అండ్ ఈ సినిమా డైరెక్టర్ వచ్చేసి విఘ్నేష్ శివన్, మంచి డైరెక్టరే. చూద్దాం. ప్రెసెంట్ రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్ అయితే నెట్ఫ్లిక్స్ లో ఉంది, స్ట్రీమ్ అవుతుంది. చూడాలనుకుంటే చూడండి. అండ్ ఆ తర్వాత నీక్ నెలబాబుకు 800 కోపం ఆర్ జాబిలమ్మ నీకు అంత కోపమా. ఈ సినిమా డైరెక్టర్ ధనుష్ గారు అండ్ ఈ సినిమా ఫస్ట్ 1 వీక్ లో 15 crores గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది అండ్ ఓవరాల్ గా 20 crores లాంగ్ రన్ తో ఎండ్ అయిపోయింది అండ్ ఈ సినిమా వెడ్డింగ్ అయితే డిజాస్టర్ వెడ్డింగ్ తోటి ఎండ్ అయిపోయింది. అండ్ ఆ తర్వాత పెద్దగా సినిమాలు అయితే రాలేదు. కింగ్స్టన్ అనే సినిమా అయితే వచ్చింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా కేవలం 7 crores గ్రాస్ మీద కలెక్ట్ చేసి డిజాస్టర్ వెడ్డింగ్ తో అయితే ఎండ్ అయిపోయింది. అండ్ హిందీ నుంచి డిప్లొమాట్ అని మన పేరు మర్చిపోయిన ఏంటిది జాన్ అబ్రహం సినిమా అయితే రిలీజ్ అయింది. ఈ సినిమా పోస్ట్ కోవిడ్ ఈ జానర్ అయితే పెద్దగా చూడలేరు అనుకున్నారు కానీ ఈ సినిమా బ్రేక్ దాటేసింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా దాదాపుగా 45 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది అండ్ 35 కోట్లు నెట్ కలెక్ట్ చేసి హిట్ వర్డిక్ట్ అయితే చేసేసుకుంది డిప్లొమాట్ అనే సినిమా. అండ్ ఆ తర్వాత కొద్దో గొప్ప హైప్ తో రిలీజ్ అయిన కొన్ని సినిమాలు ఉన్నాయి, రిలీజ్, నాట్ మెయిన్ స్ట్రీమ్ రిలీజెస్, రిలీజ్. సీతం వాటిలో సినిమాలు చుట్టూ డే 1 కొంచెం మెల్ల స్టార్ట్ అయినా సరే ఓవరాల్ గా 7.25 crores గ్రాస్ అయితే కలెక్ట్ చేసి పర్లేదు టాప్ 4th పొజిషన్ లో అయితే ఉంది. ఫస్ట్ పొజిషన్ లో అయితే మొరారి సినిమా అరౌండ్ 9.9 crores తోటి, సెకండ్ పొజిషన్ లో గబ్బర్ సింగ్ సినిమా దాదాపుగా 8.96 crores గ్రాస్ కలెక్ట్ చేసింది అండ్ థర్డ్ ప్లేస్ లో ఖుషి సినిమా ఉంది 7.67, ఫోర్త్ ప్లేస్ లో సీతావండ సినిమా చెట్టు, ఫిఫ్త్ ప్లేస్ లో అయితే మన బిజినెస్ మ్యాన్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ రిలీజ్ గురించి మాట్లాడుకుంటే యుగానికి ఒకటి రిలీజ్ అయితే అయింది. పెద్దగా పర్ఫార్మెన్సెస్ చేయలేదు అంటే 10 lakhs కూడా గ్రాస్ రాలేదు కాబట్టి అది తీసేద్దాం. అండ్ ఆ తర్వాత సలార్ సినిమా రిలీజ్ చేశారు. ఈ సలార్ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఫస్ట్ డే 3.58 crores కలెక్ట్ చేసి లాంగ్ రన్ లో 5 crores గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. రీసెంట్ రిలీజ్ లలో ఇది ఒక రికార్డ్ అని చెప్పొచ్చు. ప్రభాస్ గారికి అయితే ఈ సలార్ దాకా ఒక్క ఫిలిం కూడా 1 crore గ్రాస్ కొట్టిన సినిమా అయితే లేదు రిలీజ్ లో. అండ్ ఈ ఒక్క సినిమా రిజల్ట్ తోటి అది కూడా
హాయిగా అయితే ఫినిష్ అయిపోయింది అనమాట. అండ్ ఇక్కడ దాకా అయితే రీ రిలీజ్ అర్థమైపోయాక అండ్ ఈ వీక్ లో కొద్దో గొప్ప కొంచెం మంచి నోటెడ్ సినిమాలు అయితే థియేటర్కి వచ్చాయి. ఎంప్రాన్ ఈ సినిమా యాక్చువల్లీ మేము ఈ సినిమాలను చూసాం, కాకపోతే రివ్యూస్ ఇవ్వడానికి మా ఎడిటర్ కొంచెం హ్యాండ్ ఇచ్చాడు. సో చెప్పేస్తాం, ఎంప్రాన్ సినిమా అయితే నాకైతే బ్యాడ్గా అనిపించింది. అండ్ ఈ సినిమా ఇండియా వరకు చూసుకుంటే దాదాపుగా 89 crores గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. అండ్ ప్రపంచవ్యాప్తంగా 270 crores గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. ఓన్లీ ఫ్రమ్ ఓవర్సీస్ నుంచి దాదాపుగా 160 కోట్లు గ్రాస్ వచ్చింది. దిస్ ఈజ్ అన్ఇమాజినబుల్. అండ్ ఆల్రెడీ మలయాళం ఇండస్ట్రీకి గాను కొత్త ఇండస్ట్రీగా నిలిచింది. 250 కోట్లతో మంజుమల్ బాయ్స్ ఉంటే దాన్ని డబల్ ద మార్జిన్ కొట్టేసి 300 crores దగ్గరికి అయితే వెళ్ళిపోబోతుంది ఎంప్రాన్ సినిమా. అండ్ ఈ సినిమా అయితే తెలుగులో పెద్ద పర్ఫార్మెన్స్ చేయలేదు, మాక్సిమం తమిళ్ అండ్ కేరళ నుంచే చేశారు. అండ్ అది ఎంప్రాన్ గురించి 300 crores లోడింగ్ లో ఉంది మలయాళం ఇండస్ట్రీకి కూడా. అండ్ ఆ తర్వాత వీరా ధీరా శూర పార్ట్ 2 అని చెప్పి చియాన్ విక్రమ్ గారి సినిమా అయితే రిలీజ్ చేశారు. ఫస్ట్ డే ఏవో ప్రొడక్షన్ ఇష్యూస్ వల్ల వాళ్ళకి కోర్టుల నుంచి స్టే పడింది, బట్ ఈవినింగ్ షోస్ అయితే చేశారు. నేను ఈ సినిమా చూడలేదు, కానీ ప్రపంచవ్యాప్తంగా ఫస్ట్ డే పెద్దగా రాకపోయినా సరే మెల్లగా అయితే వెళ్ళింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 36 కోట్లు గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. బట్ సినిమా జనరల్ బిజినెస్ దాదాపుగా 70 కోట్లు అవ్వడంతో సినిమా డెఫినెట్లీ హిట్ చేసే ఛాన్సెస్ అయితే చాలా తక్కువగా ఉన్నాయి. చూద్దాం ఏమైందో లాంగ్ రన్ లో. అండ్ ఆ తర్వాత నోటెడ్ రిలీజ్ అయిన తెలుగు సినిమాలలో మ్యాడ్ స్క్వేర్ సినిమా పోస్టర్ లో చూసుకుని 74 కోట్లు వేశారు. బట్ యాజ్ ఆఫ్ టుడే 58 కోట్లు అయితే గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది అండ్ హిట్ అయిపోయింది. అండ్ ఈ సినిమాకి మళ్ళీ చూసాను మేము కూడా, నా పెద్దగా పార్ట్ 1 రేంజ్ లో నచ్చలేదు. అండ్ పార్ట్ 3 కూడా వస్తుందని చెప్పి అయితే అనౌన్స్ చేశారు క్లైమాక్స్ లో. ఎందుకు ఐ డోంట్ నో. ఓకే, వాళ్ళ బిజినెస్ స్ట్రాటజీస్ వాళ్ళు వదిలేద్దాం కానీ. అండ్ రాబిన్ హుడ్ సినిమా, ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 11 crores గ్రాస్ మాత్రమే చేసి బిగ్గెస్ట్ డిజాస్టర్ అయింది. అండ్ ఈ సినిమా చేసుకున్న బాక్స్ ఆఫీస్ బిజినెస్ వచ్చేసి దాదాపుగా 35 crores షేర్, అంటే 75 కోట్ల గ్రాస్ రావాలి. అండ్ అది చూస్తే అసలు అయ్యేటట్లేదు. అండ్ నితిన్ గారికి ఈ కంటిన్యూస్ గా 6th డిజాస్టర్ అని చెప్పొచ్చు. అండ్ ఇక్కడతో బాక్స్ ఆఫీస్ అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మూవీ అప్డేట్స్ విషయంలోకి వెళ్ళిపోతే కేసరి 2 చాప్టర్ 2 టీజర్ ఆర్ ట్రైలర్ వచ్చింది. చెప్తున్నాను కదా, కోర్ట్ రూమ్ డ్రామాస్ ఈ మధ్య కాలంలో మిస్ అయిపోయాను. చాలా బాగుంది ట్రైలర్ పరంగా చూసుకుంటే. సూపర్ అంటే సూపర్కే సూపర్, అందరూ నచ్చింది నాకు. అండ్ ఆ తర్వాత మనం తెలుగులో చూసుకుంటే RC16 పెద్ది సినిమా ఫస్ట్ లుక్స్ వచ్చాయి, సూపర్ ఉన్నాయి. నాకు పర్సనల్ గా నచ్చింది. ఫస్ట్ ఫోటో అయితే కొంచెం పుష్పకి దగ్గరగా ఉంది లుక్, బట్ సెకండ్ అయితే బాగుంది. అండ్ గ్లిమ్స్ కూడా ఈ సాటర్డే శ్రీరామనవమికి వచ్చేయబోతుంది 11:45 AM కి, చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఎన్టీఆర్ నీర్ గురించి చెప్పాలంటే ఈ సినిమా ఈ April 4th జూనియర్ ఎన్టీఆర్ గారు సెట్ లో జాయిన్ అవబోతున్నారు. అండ్ డ్రాగన్ అండ్ టైటిల్ అయితే కన్సిడరేషన్ లో ఉంది, చూద్దాం సినిమా ఎలా టర్న్ అవుట్ అవుతుందో. రాజాసాబ్ మళ్ళీ పోయా మోసం అన్నట్టుగానే ఉంది, సినిమా పోస్ట్ పోన్ అయిపోయింది, మళ్ళీ ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలీదు. అండ్ అది అండ్ అల్లు అర్జున్ గారి బర్త్డేకి మేబీ హై ఛాన్సెస్ దట్ యాక్లీ సినిమా అయితే రాబోతుంది అని చెప్పి. అండ్ ఆర్యా 2 కూడా రిలీజ్ చేస్తున్నారు. బుకింగ్స్ పరంగా చూసుకుంటే యాజ్ ఆఫ్ నౌ 1.25 crores గ్రాస్ అయితే కలెక్ట్ చేస్తుంది అడ్వాన్స్ సేల్స్ పరంగా. చూద్దాం ఎంత కలెక్ట్ చేస్తుందో అని. అండ్ నాని గారిది హిట్ 3 నుంచి ఒక పాట వచ్చింది, ప్రేమ వెల్లువా సంథింగ్, చాలా బాగుంది, వినడానికి చాలా హ్యాపీగా ఉంది, సూదింగ్ గా ఉంది. అండ్ బాక్స్ ఆఫీస్ విషయంలో మర్చిపోయాను, సికందర్ సినిమా గురించి చెప్పాలి. సికందర్ సినిమాకి అయితే నెగిటివ్ రివ్యూస్ వచ్చాయి అండ్ మేము కూడా చూసాం, మాకు పెద్ద నచ్చలేదు. అండ్ ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 125 crores గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. అండ్ నెట్ పరంగా చూసుకుంటే 103 crores నెట్ అయితే సంపాదించింది. ఈ సినిమా బిజినెస్ టార్గెట్ వచ్చేసి 180 crores నెట్ అయితే దాటాలి. ఇంకొక 70 crores నెట్ వస్తే హిట్ అయ్యే ఛాన్సులు అయితే ఉన్నాయి. కానీ నెగిటివ్ రివ్యూస్ తో కూడా 100 crores నెట్ వచ్చిందంటే సల్మాన్ ఖాన్ గారి బాక్స్ ఆఫీస్ అయితే పర్లేదు, బానే ఉంది. కానీ చూద్దాం ఎక్కడ దాకా వెళ్తుందో. మాక్సిమం ఒక 120-130 crores నెట్ దాకా వెళ్ళిపోయి అక్కడ దాకా ఆగిపోవచ్చనే అనుకుంటున్నా. మేము మ్యాక్స్ 150 crores నెట్ దాకా, ఎందుకంటే ఈ సినిమా అంత డిజర్వ్ కదా హిట్ అవ్వడానికి. అండ్ ఇది సికందర్ గురించి. అండ్ ఆ తర్వాత షారుఖ్ ఖాన్ గారి నెక్స్ట్ ఫిలిం లైక్ కింగ్ సినిమా గురించి అప్డేట్ వచ్చింది. ఈ సినిమాకి సిద్ధార్థ్ ఆనంద్ గారు అయితే చేయబోతున్నారు డైరెక్టర్ కింద. అండ్ సిద్ధార్థ్ ఆనంద్ తెలుసుగా పఠాన్ సినిమా డైరెక్టర్. అండ్ వార్ 2 గురించి చూసుకుంటే వార్ 2 సినిమా August 14th అయితే రాబోతుంది. అండ్ ఇన్ ద సేమ్ డేట్ కూలీ సినిమా కూడా అనౌన్స్ చేస్తారు వాళ్ళ డేట్ ని. అంటే క్లాష్ ఆఫ్ టైటన్ లా అనిపిస్తుంది. ఒకవైపు హృతిక్ గారు, ఇంకోవైపు లోకేష్ కనగరాజ్ గారు, ఓవైపు జూనియర్ ఎన్టీఆర్ గారు, ఇంకోవైపు రజనీకాంత్ గారు.
ఇట్స్ లైక్ క్లాష్ ఆఫ్ టైటన్స్. మస్తు మజా అయితే రాబోతుంది. పర్సనల్లీ నాకైతే కూలీ మీద కొంచెం సైడ్ ఉన్నాను వార్ 2 కంటే. ఎందుకంటే సింపుల్ చెప్తాను, లోకేష్ గంగరాజు డైరెక్టర్. ఇటు చూసుకుంటే మా డైరెక్టర్ గురించి తెలిసిందే కదా, ఏ దేవాని హే దివాని హే దివాని హే జవాని. మన ఆయన పేరు మర్చిపోయాను, సారీ. బ్రహ్మాస్త్ర డైరెక్టర్. నా బ్రహ్మాస్త్ర కూడా పెద్దగా నచ్చలేదు. ఓకే, గ్రాఫిక్స్ పరంగా ఓకే, చూద్దాం ఏమైతుందో. అండ్ ఆ తర్వాత GBU గుడ్ బ్యాడ్ అగ్లీ ట్రైలర్ వచ్చింది. నాకు టీజర్ పర్సనల్లీ సూపర్ గా నచ్చింది, బట్ ట్రైలర్ అయితే చాలా యావరేజ్ గా ఉంది. అండ్ జననాయకన్ ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా Jan 14, 2026 రిలీజ్ అవ్వబోతుంది. మేబీ చూద్దాం ఎలా ఉండబోతుందో. నాకైతే పెద్దగా అయితే ఇంట్రెస్ట్ లేదు ఈ సినిమా మీద, ఎందుకంటే లుక్స్ పరంగానే చాలా అవుట్డేటెడ్ అనిపిస్తుంది. అండ్ రెట్రో ఈ మేలో రాబోతుంది. సాంగ్ 2 సాంగ్స్ వచ్చాయి, సెకండ్ సాంగ్ అయితే బాగుంది. చూద్దాం ఎలా ఉండబోతుందో అని రెట్రో గురించి కూడా. అండ్ ఆ తర్వాత జట్ ట్రైలర్ వచ్చింది. ఎలా అనిపించింది చెప్పండి. నాకైతే మన టిపికల్ రవితేజ సినిమా విత్ మిక్స్ ఆఫ్ బోయపాటి స్టైల్ ని హిందీ వాళ్ళకి చూపిద్దాం అనేది తీసారు. నాకైతే పెద్దగా నచ్చలేదు జాక్ ట్రైలర్ కూడా. అండ్ జాక్ ట్రైలర్ కూడా వచ్చింది. నాకు టీజర్ అయితే పెద్దగా నచ్చలేదు, కానీ ఈ సినిమా ట్రైలర్ ఎలా అనిపించింది అంటే డీజే టిల్లు విత్ మిక్స్ ఆఫ్ గూఢాచారి విత్ క్యారెక్టర్ ఆఫ్ సిద్ధు జొన్నలగడ్డ ఇలా అయితే అనిపించింది. అంటే నాకు నాకు జోక్స్ మంచిగా ల్యాండ్ అయినాయి, క్యారెక్టర్ పరంగా మంచిగా అనిపించింది. బట్ ఇట్స్ టూ ఎర్లీ. కొంచెం టిల్లు క్యారెక్టర్ నుంచి సిద్ధు జొన్నలగడ్డ గారు బయటకు వస్తే మేబీ చూడొచ్చేమో. అండ్ ట్రైలర్ కూడా బాగుంది. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దిస్ మూవీ పర్సనల్లీ, ఎందుకంటే కామెడీ సిద్ధు జొన్నలగడ్డ. అండ్ ఆ తర్వాత బిగ్గెస్ట్ అప్డేట్ ఏంటంటే మన ఎన్టీఆర్ గారు తన నెక్స్ట్ ఫిలిం నెల్సన్ గారితో అయితే ఉండబోతుంది. నెల్సన్ అంటే తెలుసుగా బీస్ట్, జైలర్ 2 ఆ డైరెక్టర్ తోటి మన చింటూ మర్చిపోయాను సారీ నాగవంశీ గారు తో ప్రొడక్షన్ లో ఉండబోతుంది. అండ్ దట్స్ ఇట్. అండ్ మా అప్డేట్ వీడియో మీకు నచ్చితే షేర్, లైక్, కామెంట్ చేయండి అబ్బా. చేస్తే బాగుంటుంది, ఎందుకంటే రీచ్ వస్తుంది కాబట్టి, మాకు మోటివేషన్ వస్తుంది కాబట్టి. సబ్స్క్రైబర్లు మాత్రం చేసుకోవాలి. ఓకే, రైట్.